హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన కథ లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసిందండోయ్. ఆ రాత్రి ఏం జరిగింది ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ అండి, చూసేద్దామా? ముందు భాగంలో చెప్పిన విధంగానే ఆ ఆత్మ బాబాగారి మొదటి శిష్యుడిని చంపేసింది. ఆ రోజు అమావాస్య అయ్యి మర్చిపోయి రమేష్ తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాడు. ఇంకా రమేష్ కుటుంబ సభ్యులు రాత్రి భోజనాలు ముగించి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి పడుకున్నారు. అంతలోనే ఆ ఆత్మ మెరుపు వేగంతో వచ్చి రమేష్ గుండెలపై కూర్చుంది. రమేష్కి అతని భార్యకి ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఆ ఆత్మ కోపంతో రమేష్ గొంతు పట్టుకోవాలని చూస్తుండగా అంతలోకే తలుపులు కొడుతున్న సౌండ్ వినిపించింది. ఎవరు అని వెనుకకు తిరిగి చూసేసరికి శ్రీకాంత్ తలుపు తీయండి మావయ్య అంటూ గట్టిగా తలుపులు కొడుతున్నాడు. అది విన్న ఆత్మ శ్రీకాంత్ వద్దకు మెల్లగా వెళ్ళింది. ఆ తలుపులు తీసి మాయమైపోయింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఆ ఆత్మ శ్రీకాంత్ శరీరంలోకి చొరబడి అక్కడి నుండి మెరుపు వేగంతో బయటికి వెళ్ళిపోయింది. రమేష్ వాళ్ళ ఇంట్లో అందరూ బయటికి వచ్చి ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. అంతలోనే బాబాగారి రెండవ శిష్యుడు అక్కడికి చేరుకున్నాడు. రమేష్కి ఏమీ అర్థం కాలేదు. బాబాగారి రెండవ శిష్యుడు జరిగినదంతా రమేష్కి ఇలా చెప్తున్నాడు. ఆ రోజు మీరు శ్రీకాంత్ని తీసుకొని వెళ్ళాక బాబాగారు మనం ఆ ఆత్మ యొక్క శక్తిని ఎదుర్కొనలేం, అది మనల్ని ఖచ్చితంగా చంపేస్తుంది. అందుకే నువ్వు నా గురువుగారైన ఖలీల్ బాబాకి ఈ విషయాన్ని చెప్పి ఆ అమావాస్య రోజుకి నా గురువుగారిని ఇక్కడికి తీసుకురా అని, ఆ ఆత్మని ఎదుర్కోగల శక్తి నా గురువుగారికి మాత్రమే ఉంది. ఆ రోజుకి నేను బతుకుంటానో లేదో. ఆ ఆత్మ చాలా కోపంగా ఉంది. అది నన్ను ఏమైనా చేయొచ్చు. కనుక గురువుగారికి శ్రీకాంత్ విషయం మొత్తం చెప్పి తీసుకొనిరా అంటారు. కానీ నేను గురువుగారిని తీసుకొచ్చే సమయానికి మన బాబాగారిని శిష్యుడిని చంపేసింది అని చెప్తాడు. తరువాత శ్రీకాంత్ ఎక్కడా అని అడగగానే రమేష్ జరిగినదంతా చెప్తాడు. అప్పుడు ఖలీల్ బాబా తను శ్రీకాంత్ని ఎక్కడికి తీసుకువెళ్ళుంటుందో నాకు తెలుసు, నాతో పాటు అందరూ రండి అంటాడు. అప్పుడు ఆ ఖలీల్ బాబా వాళ్ళని ఆ చింత చెట్టు వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఆత్మ ఆ చెట్టు కింద ఒక గుంటను తవ్వుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఖలీల్ బాబా ఆ ఆత్మను అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. తను ఏదో మంత్రం చదివి ఆ ఆత్మ తలపై చెయ్యి పెట్టి, అసలు నువ్వు ఎవరు, ఎందుకు శ్రీకాంత్ని ఆవహించావు, అతనిని ఎందుకు వదిలిపెట్టడం లేదు అని అంటాడు. అప్పుడు ఆ ఆత్మ ఏడుస్తూ, నా చిన్న వయసులోనే నాకు తల్లి తండ్రి చనిపోయారు. నన్ను ఎవరూ దగ్గరికి తీయలేదు. నేను ఒంటరిగానే పెరిగాను. నాకు 20 ఏళ్ళు వచ్చేసరికి క్యాన్సర్ వచ్చింది. ఒంటరిగానే బాధపడుతూ చనిపోయాను. బతికున్నప్పుడు రాని నా బంధువులు నేను చనిపోయాక వచ్చి నన్ను ఈ చింత చెట్టు కిందనే పూడ్చిపెట్టారు. అప్పటి నుండి ప్రతి అమావాస్యకి ఈ చింత చెట్టు కింద కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటాను. అలా ఉండగా ఇంతకాలానికి శ్రీకాంత్ నా దగ్గరికి వచ్చి ఈ సమయంలో ఇక్కడ ఉండడం మంచిది కాను అని చెప్పగానే, ఇప్పటి రోజుల్లో ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అటువంటిది శ్రీకాంత్ మాటలు, తన మంచితనం నాకు ఎంతగానో నచ్చింది. ఇలా నాతో ఎవరూ ప్రేమగా మాట్లాడింది లేదు. అందుకే శ్రీకాంత్ని ఎంతో ఇష్టపడుతున్నాను. అందుకే ఇక్కడి నుండి శరీరాన్ని పూడ్చిపెట్టి తనని చంపాలనుకున్నాను. ఆ తరువాత నేను శ్రీకాంత్తో ఎంతో సంతోషంగా ఉండాలనుకున్నాను అని చెప్పింది. ఆ ఆత్మ మాటలు విన్న ఖలీల్ బాబా, వారి శిష్యులు, రమేష్ వాళ్ళ కుటుంబం అంతా ఎంతగానో బాధపడ్డారు.
కానీ శ్రీకాంత్ కోసం అతనిని ఎలాగైనా కాపాడాలి అనుకొని ఖలీల్ బాబా ఆ ఆత్మని కట్టడి చేస్తుండగా ఆ ఆత్మ చాలా ప్రాధేయపడింది. కానీ చివరికి దానిని ఆ చింత చెట్టులోనే కట్టడి చేసి దానిని బయటికి రానియకుండా మంత్రాలతో దారాలతో చుట్టేశారు. ఇంకా శ్రీకాంత్ మామూలుగా ఎప్పటిలా సంతోషంగా గడిపేవాళ్ళు. ఆ మరుసటి రోజు రమేష్ వాళ్ళ చెల్లి బావ ఇద్దరూ రమేష్ ఇంటికి వచ్చారు. రమేష్ వాళ్ళ చెల్లెలు రమేష్ని క్షమించమని అడిగింది. అందరూ కలిసి సంతోషంగా జీవితాన్ని గడపసాగారు. ఇంతటితో మన ఆ రాత్రి ఏం జరిగింది అనే కథ సమాప్తమైంది. ఈ కథను బట్టి ఎవరైనా వేళకాని వేళల్లో ప్రయాణించడం, పెద్దలు చెప్పిన మాట వినకపోవడం అంత మంచిది కాదు. అన్ని సమయాలు మనకు ఒకేలా ఉండవు కాబట్టి ఇటువంటి వాటిని అశ్రద్ధ చేయకండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పెట్టే కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.